ప్రైజ్ ద లార్డ్ యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ కు స్వాగతం. నా పేరు బిందు. ముందుగా హెడ్లైన్స్. హిట్లర్ నాజీలను మించిన హింసకులని ఐసిస్ ను గూర్చి ఆస్ట్రేలియన్ పీఎం వ్యాఖ్య. ప్రాణాలను దక్కించుకునే ప్రయత్నంలో ప్రాణాలను కోల్పోతున్న మధ్యాసియా వాసులు. భారత్తో చర్చలకు ముఖం చాటేసి యుద్ధానికి కాలు దువ్వుతున్న దాయాది దేశం పాకిస్తాన్. సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఘనంగా గురు పూజోత్సవాన్ని జరుపుకున్న విద్యార్థి లోకం. ప్రార్థనా శక్తితో సుడిగాలి టోర్నడోను తరిమికొట్టిన ఫిలిప్పైన్స్ క్రైస్తవ విశ్వాసులు. కిడ్నాపర్ల చెరలో ఉన్న 2 ప్రొఫెసర్లు క్షేమంగా ఉన్న విడుదలకు నోచుకొని వైనం. తెలంగాణలో కొత్తగా 14 జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలిస్తున్న ప్రభుత్వం. వివరాల్లోకి వెళితే, ఇస్లామిక్ రాజ్య స్థాపనే ధ్యేయంగా ఉగ్రవాద పంథాను ఎంచుకొని ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ప్రతిరోజు ఏదో రూపంగా ప్రధాన వార్తల్లో కొనసాగుతున్న ఐసిస్ తమ రాజ్య ఆర్థిక లావాదేవీలు చలామణి కోసం కాయిన్ కరెన్సీని సిద్ధం చేసింది. బంగారు దినారు, వెండి దిర్హం, ఇత్తడి నాణాలను ముద్రిస్తోంది. ఈ దినార్ విలువ $139 ఐసిస్ తాజాగా విడుదల చేసిన వీడియోలో ప్రకటించింది. మరోప్రక్క తాజాగా 4 బందీలను గొలుసులతో వేలాడగట్టి కింద పెట్రోల్ మంట పెట్టి సజీవంగా ఆహుతి చేయటం ప్రపంచాన్ని కలచివేసింది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా ఐసిస్ ను అణిచివేసేందుకు పూనుకోగా ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఐసిస్ తో పోరాడేందుకు వాయుసేనను పంపుతూ హిట్లర్ నేతృత్వంలోని నాజీల కన్నా ఈ ఐసిస్ ఉగ్రవాదులు దారుణంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు కాల్పులకు తెగబడుతూ పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నారు. బారాముల్లా జిల్లాలో సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు సాగుతోంది. కాశ్మీర్ కుప్వారా జిల్లా సరిహద్దుల్లో సైన్యం జరిపిన కాల్పుల్లో 4 తీవ్రవాదులు హతమవ్వగా తీవ్రవాదుల తూటాలకు ఒక భారత జవాను బలయ్యాడు. భారతదేశంలో దాడులు జరిపి అల్లకల్లోల పరిస్థితులు సృష్టించేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ తహతహలాడుతూనే ఉంది. ఇప్పటి వరకు జరిగిన అనేక సంఘటనల దృష్ట్యా అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్ను ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాల జాబితాల్లో చేరుస్తామని హెచ్చరించడంతో పాకిస్తాన్ కాస్త వెనకడుగు వేసింది. సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత సైన్యం అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ సైన్యానికి పిలుపునిచ్చారు. అయితే భారత్ పాకిస్తాన్ నేరుగా ప్రత్యక్ష చర్చలకు రావాల్సిందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ కోరారు. And the UN Secretary General Ban Ki-moon has voiced alarm at the latest upsurge in violence along the disputed border between India and Pakistan. Ban urged both New Delhi and Islamabad to exercise maximum restraint and ensure protection of civilians across the so-called line of control. The UN chief expressed hope that an upcoming meeting of security chiefs could help bolster dialogue between the two countries. A woman was killed and 8 others were wounded on Sunday in the latest cross-border shelling by India. This after firing and shelling by Pakistani troops claimed the lives of 6 civilians in Indian-controlled Kashmir. The Himalayan region of Kashmir has been a flashpoint since the subcontinent was divided by Britain in 1947. India and Pakistan agreed to a ceasefire in 2003. However, the two sides often accuse each other of violating the accord. ఇరు దేశాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిస్థితులను చక్కదిద్దుకుంటాయా లేక యుద్ధానికి దిగుతాయా అని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.
మధ్య ఆసియా, ఆఫ్రికా ప్రాంతాలలో ఉగ్రవాదం అసాధారణ స్థాయిలో పెరిగిపోతోంది. సోమాలియాలో అల్ షబాబ్ తీవ్రవాద సంస్థ అనేక దారుణాలకు ఒడిగడుతోంది. అసలుకే సోమాలియా దేశం అత్యంత దారిద్ర్యాన్ని అనుభవిస్తుండగా ఈ తీవ్రవాదుల కార్యకలాపాలు ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. Indeed, we have established that on that occasion 7 civilians died following an incident involving our troops. We regret these deaths. And I would like to offer sincere and profound condolences to the families of those who lost their lives, and indeed to the people and the federal government of Somalia. Where incidences like this happen, we do not leave any stone unturned, and we work very closely with the contingent so that any perpetrator that is found guilty about an omission, we still follow down to the contingent to know what action has been taken. AMISOM troops, together with their Somali counterparts, are involved in a tactical operation dubbed Operation Indian Ocean to ensure Mogadishu and other port cities are free of terror activities. Marka particularly is a place that is still very much influenced by Al-Shabaab activities, and therefore that is why you hear quite a lot of incidents involving IEDs, ambushes. తాజాగా ఐక్యరాజ్య సమితి, ఆఫ్రికన్ యూనియన్ సంయుక్తంగా నెలకొల్పిన భద్రతా దళం అమీసం సోమాలియాలో శాంతిని నెలకొల్పేందుకు ఉగ్రవాదులతో పోరాడుతోంది. అయితే జునాలే జిల్లాలో 150 మంది అమీసం భద్రతా దళాలపై ఉగ్రవాదులు మెరుపు దాడి చేసి దొంగ దెబ్బతీశారు. అమీసం దళాలు పొంచి ఉన్న క్యాంప్ సమీపంలోని 2 తాత్కాలిక వంతెనలను పేల్చేసిన ఉగ్రవాదులు భద్రతా దళాలు ఎటూ తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారి గుడారాలపై బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడిలో 50 మంది సైనికులు అక్కడికక్కడే చనిపోగా 100 మంది గల్లంతయ్యారు. వారిని కూడా తీవ్రవాదులు మట్టుపెట్టి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శత్రువు కూడా చలించిపోయే సంఘటన ఇటీవల టర్కీ సముద్ర తీరంలో జరిగింది. మధ్యాసియా మారణహోమం, సిరియా అల్లకల్లోలం సాక్షిగా అక్కడి సామాన్యులు తమ ప్రాణాలు నిలబెట్టుకునేందుకు దొరికిన ఏదో ఒక మార్గం గుండా సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. సిరియాలోని కొబానీ పట్టణానికి చెందిన అబ్దుల్లా తన భార్య, 2 కుమారులతో మధ్యధరా సముద్రాన్ని దాటే సాహసం చేశారు. చిన్న చిన్న బోట్లలో జనాన్ని అక్రమంగా తరలించే ముఠాలు డబ్బుకు కకృతిపడి కిక్కిరిసిపోయేలా జనాన్ని ఎక్కించుకోవడంతో అబ్దుల్లా కుటుంబం ఎక్కిన బోటు సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం నుండి అబ్దుల్లా ఒక్కడే బ్రతికి బయటపడగా కుటుంబ సభ్యులంతా చనిపోయారు. అయితే టర్కీ సముద్ర తీరానికి అబ్దుల్లా 3 ఏళ్ల కుమారుని మృతదేహం కొట్టుకొని వచ్చింది. ఈ సంఘటనతో సభ్య ప్రపంచం చలించిపోయింది. పుట్టిన దేశంలో ప్రశాంతత లేదు. అక్రమంగా తరలించే ముఠాలకు కనికరం లేదు. పొరుగు దేశాలు ఆశ్రయమిచ్చే అవకాశం లేదు. కానీ మనిషిలో బ్రతకాలనే ఆశ ప్రతి చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా ప్రయత్నించేలా చేస్తుంది. Aylan Kurdi, so innocent in death, you can almost feel his face in the sand. Smugglers and unfulfilled hope put him there, but his family was, at first, fleeing another morbidly visible part of Syria's spiral into the void, Kobani. To some here, in sprawling camps, their onward trip to Greece or Canada would have been a lucky and expensive choice to leave behind forever the abyss of their homeland. When does it end? Even overlooking Kobani, when the world was able to watch the warped brutality of ISIS launch car bombs on the borders of NATO, the coalition smart bombs came, but they did not bring the war to a close. In fact, each time Syria's crisis deepens, its horror bursts uninterrupted onto our screens, and the world asks, when will it end? The task seems all the more impossible. ISIS fighting moderate rebels, fighting Al-Qaeda, fighting the Kurds, all of whom have or want their own fiefdoms. And that's just the north. The regime on their back foot, but still using barrel bombs against civilians with a brutality that fuels the unrest and kills more than anyone else. ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ జిల్లా ఖాప్ పంచాయతీ తీర్పు సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. ఈ గ్రామానికి చెందిన రవి అనే దళిత యువకుడు అదే గ్రామానికి చెందిన జాట్ కులానికి చెందిన యువతిని ప్రేమించడం, అమ్మాయికి వేరే జాట్ అబ్బాయితో పెళ్లైనా
అతన్ని విడిచిపెట్టి తన ప్రేమను బట్టి రవి దగ్గరకు వచ్చేయటం, ప్రేమికులిద్దరూ పోలీసులను ఆశ్రయించిన కులం, అధికారం వారిని జైలు పాల్చేశాయి. ఈ సంఘటనపై గ్రామ పెద్దల తీర్పు ప్రకారం రవి సోదరిని మరో